కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని వాటికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని బలోపేతం చేయాలని మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి ఐలయ్య అన్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గార్ల మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో సదస్సు నిర్వహించారు. అనంతరం పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో పాలనా వ్యవస్థ అస్తవ్యస్తమైందని విమర్శించారు. మొత్తం పైర్లు వేసి ఇవాళ మహబూబాబాద్ జిల్లాతో సహా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అంచనాలను మించిన పంటలు రైతాంగం వేశారు. ఇది చాలా ఆశాజనకమైనటువంటి పరిస్థితి, ఆహ్వానించదగ్గ పరిస్థితి. ఇట్లా పంటలు ఎక్కువ వేయడం వల్ల, సేద్యం ఎక్కువ జరగడం వల్ల, ఆహార ధాన్యాలు ఎక్కువ దిగుమతి కావడం వల్ల దేశంలో ఆహార కొరత లేకుండా పోద్ది, కరువు లేకుండా పోద్ది. ఇది మన దేశానికి చాలా మంచిది. కానీ ఈ రోజు ఇంతటి పెద్ద ఎత్తున సేద్యం జరుగుతున్నటువంటి, వ్యవసాయం జరుగుతున్నటువంటి ఈ సీజన్ లో యూరియా లేకుండా రైతుల్ని బజార్న పడేసినటువంటి ఒక దుస్థితి కొనసాగుతుంది. దానికి ఎవరు కారణం అంటే, ఒకవైపున కాంగ్రెస్, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం మాకు సరిగా ఇవ్వట్లేదు అని చెప్పి వీళ్ళు లెక్కలు చెప్తుండ్రు. మేము ఇవ్వాల్సింది ఇచ్చినామని చెప్పి వాళ్ళు పార్లమెంట్ లో లెక్కలు చెప్తాండ్రు. లెక్కలేమైనప్పటికీ ఇక్కడ ప్రజలకు మాత్రం యూరియా అందట్లేదు. యూరియాకు అలవాటు పడ్డటువంటి భూములన్నీ కూడా ఎర్రబారిపోయి ఈరోజు ఏజెన్సీలో మొక్కజొన్న చేతికి వచ్చే పరిస్థితి లేదు. వర్షాలు ఎక్కువైనా వాటికి తగ్గట్టుగా కొంత యూరియా వేస్తే ఆ పంట దిగుబడి కొంత పెరిగేది. కానీ చాలా మంది చేయాలని వదిలేసింది. రేపు వరి పరిస్థితి కూడా అదే కాబోతుంది, పత్తి పరిస్థితి కూడా అదే కాబోతుంది. యూరియా ఇవ్వడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు విఫలమైనాయి. ఈ రోజు ఇక్కడ ప్రజలు ధర్నా చేస్తే కాంగ్రెస్ ఎంపీలు పోయి ఢిల్లీ పార్లమెంట్ లో ధర్నాలు చేస్తారు. ధర్నా పరిష్కారం కాదు. వాళ్ళు ఇవ్వకపోతే మీరేం చేస్తారు? మీరు అందరినీ కూడబెట్టుకొని ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఎప్పటి నుంచో ఉంది.